చైల్డ్హుడ్ డ్రీమ్. మనం చిన్నప్పుడు విన్న చాలా క్వశ్చన్స్లో ఒకటి పెద్దయ్యాక ఏమవుతావు. మనల్ని చిన్నప్పుడు ఎవరైనా వచ్చి నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగితే టీచర్ అని, డాక్టర్ అని, ఇంజనీర్ అని, సైంటిస్ట్ అని అలా ఏదో ఒకటి చెప్పేసేవాళ్ళం. అవేంటో కూడా మనకు సరిగ్గా తెలియవు, కానీ అలా ఏదో ఒకటి చెప్పేవాళ్ళం. బాగా చిన్నప్పుడు ఒకటి ఉండేది, మళ్ళీ కొంచెం పెద్దయ్యాక ఇంకొకటి అవ్వాలని ఉండేది, ఇంకా పెద్దయ్యాక ఇంకొకటి చెప్పేవాళ్ళం. అలా ఏజ్ పెరిగే కొద్దీ ఆన్సర్ మార్చేసేవాళ్ళం. నాకైతే నేను 4th 5th క్లాస్ అనుకుంటా లాయర్ అవ్వాలని ఉండేది. నాకు ఊరికేం కాదు, దానికి ఒక రీజన్ ఉంది. ఏంటంటే నాకు లాయర్స్ వేసుకునే ఆ బ్లాక్ డ్రెస్, ఆ టోపీ చాలా ఇంట్రెస్టింగ్ కనిపించేవి, చాలా నచ్చేవి అవి. వాళ్ళు కోర్టులో అది వాదిస్తారు కదా, నాకు అది ఏదో దెబ్బలాడేయడంలాగా అనిపించేది. ఎంత భలే నచ్చేసేది. టీవీలో చూస్తున్నప్పుడు వాళ్ళు వాదించేసే విధానం భలే దెబ్బలాడేస్తున్నారే అని అనుకునేదాన్ని. ఏంటి అలా గొడవ పడితే డబ్బులు సంపాదించవచ్చు, అదొక ప్రొఫెషను, ఎంత బాగుందో కదా అని అనిపించేది నాకు. ఎవరికైనా నేను పెద్దవాళ్ళు అడిగినప్పుడు లాయర్ అవుతా అని చెప్తే వాళ్ళు అది చాలా డేంజర్ ఫీల్డ్, కిడ్నాప్లు చేసేస్తారు, మర్డర్లు జరుగుతాయి అని నన్ను భయపెట్టేసేవారు. నేనేమో వాళ్ళతోటి నేను కిడ్నాప్ చేస్తానంటే నేను ఊరుకుంటానా, నేను వాళ్ళు గట్టిగా చితక్కొట్టేస్తానని పెద్ద గొప్పగా చెప్పేదాన్ని. నాకు ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే చాలా నవ్వు వస్తాయి అసలు. ఇంకొకటి ఇంకొంచెం పెద్ద అయ్యాక మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ చాలా పెరిగింది. ఇప్పటికీ ఇష్టమే నాకు మ్యాథ్స్ అంటే. అప్పుడు నేను 7th క్లాస్ అలా అనుకుంటా, మాకేదో స్కూల్లో ఒక థీరం చెప్పేదో ఫార్ములా ఏదో చెప్పారు. అది చాలా ఎగ్జాక్ట్ ఫార్ములా, కరెక్ట్ పర్ఫెక్ట్ అనేది చెప్పినట్టు గుర్తు. నేను దాన్ని క్లాస్ అయిపోయాక ఇంటికి వచ్చి ఏదేదో చేసేసి వేరే వాల్యూస్ ఏవో పెట్టి మొత్తానికి అది రాంగ్ అని ప్రూవ్ చేయాలన్నమాట. నాకు అది బాగా ఫిక్స్ అయిపోయింది, దాన్ని ప్రూవ్ చేయాలి అలాగైనా అని. అలా కొన్ని వాల్యూస్ ఏవో మార్చేసి పెట్టి మొత్తానికి అది రాంగ్ అని చేసేసా. నేను ఇంకప్పుడు నేను పెద్ద మ్యాథమెటిషియన్ అయిపోయాను అని చాలా ఎగ్జైట్ అయిపోయాను. నేను దాన్ని ప్రూవ్ చేసేసా రాంగ్ అని, ఇంక నేను మ్యాథమెటిషియన్నే అని అనేసుకున్నా. ఇంకా మా నాన్నగారికి కూడా చెప్పా వెళ్ళి. ఇంకా మా నాన్నగారు అలా చెప్పగానే నేను మ్యాథమెటిషియన్ అయిపోయాను, ఇంకా తెగ నవ్వేశారు అసలు. ఇంక నన్ను ఇంకేం అనలేక సర్లే మీ మేడంకి చూపించి స్కూల్కి వెళ్ళాక అని చెప్పారు. ఎందుకే నేను చేసిన ప్రాసెస్ రాంగ్, అందుకే నాకు అది అలా వచ్చింది. అది స్కూల్కి వెళ్ళాక మేడం చెప్పారనమాట, నువ్వు ఇలా తప్పుగా చేసేసావు అందుకే నీకు ఇది ఇలా వచ్చింది అని. అయ్యో అనుకున్నాను అప్పుడు నేను. అసలు భలేగా ఉండే ఆ ఏజ్లో మనకుండే ఆలోచనలు అవి నాకు ఎంత నవ్వు వస్తాయి ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటే నేను. మీరందరూ కూడా చిన్నప్పుడు పెద్దయ్యాక ఇది అవ్వాలి అని అనుకునే ఉండుంటారు కదా, అదేంటో కామెంట్ చేయండి. లలిత సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.